ఇది మా గృహప్రవేశం వీడియో పార్ట్ 2 అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే బంధనం కడుతున్నారు బిల్డింగ్ చుట్టూ పైన. ఫస్ట్ మాకు నవగ్రహాల పూజతో స్టార్ట్ అయిందనమాట. నవగ్రహాల పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా పైకి తీసుకొచ్చి బంధనం కట్టించారు బిల్డింగ్ చుట్టూ. అండ్ గుమ్మడికాయలతో ప్రతి ప్లేస్ లో బిల్డింగ్ లో కొబ్బరికాయ గుమ్మడికాయ అన్ని కొట్టించారు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కి ఏదో పని ఉండి వెళ్ళారు. ఈ లోపు మాతో చేపించేశారు. మా పెద్దనాన్న, నేను, మా పెద్దమ్మ, మా వదిన అందరం కలిసి కంప్లీట్ చేసేసాం. ఈ లోపు మా ఆయన కూడా వచ్చారు. ఇలా కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టించి తర్వాత బెల్లం అన్నం వండించి ప్రసాదంలో పెట్టించారు. ఆ ప్రాసెస్ కి ఎందుకు అలా చేశారు అనేది నాకు ఐడియా అయితే లేదు. పంతులు గారిని ఫాలో అయిపోయాం. ఈ ప్రాసెస్ అసలు ఎందుకు చేశారు అనేది మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్ లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇంకా పైనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసాము. కిందకు వచ్చి ఇక్కడ వాస్తు పూజ చేస్తున్నారు అనమాట. ఇది ఈశాన్యం మూలలో పెడితే మంచిది అని చెప్పేసి వాస్తు పూజ చేసి ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాతోటి అభిషేకం చేపించారు. పాలు పెరుగు నెయ్యి అన్నిటితో కలిపి అభిషేకం కూడా చేపించారు. ఇంకా పూజ అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లేపి అందరం కలిసి తీసుకెళ్లి ఈశాన్యం మూల ప్రతిష్ఠించామన్నమాట. హారతి కూడా ఇచ్చేసి నవధాన్యాలు కొంచెం అమౌంట్ అండ్ పెరుగన్నము బెల్లమన్నము గుర్తులేదు నాకు, కొంచెం అన్నం కూడా వేపించారు అందరితోటి. ఇంకా ఫైనల్ గా ఈశాన్యం మూల ప్రతిష్ఠించిన తర్వాత అందరి చేత నవధాన్యాలు కొంచెం అన్నం అవి కూడా వేపించి ఇంకా హారతి ఇప్పించారు. ఇంకా అది అక్కడికి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హోమం కి రెడీ చేసుకోమన్నారు. ఇంకా వచ్చాడండి హీరో నా కొడుకు. అప్పుడు లేచి వచ్చాడనమాట రెడీ అయిపోయి. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 8 o'clock ఏమో అయింది. పాపం ఎప్పుడు లేచాడో తిన్నాడో లేదో అసలు పట్టించుకునే టైం కూడా లేదు. ఇంకా మా మమ్మీ మా చెల్లి ఉన్నారన్న ధైర్యం నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హోమం స్టార్ట్ అయింది అనమాట. మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది. పంతులు గారైతే ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది దీనికి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చేపించారు. पूर्णावती मुक्तमान् ज्योति सर्वं वै पूर्णावती अस्य मे प्रतिष्ठति पूर्णावती मुहूर्तस्य मुहूर्तस्य काले सूर्यादीनां ग्रहाणां चिन्ता ఇంకా హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి చావ తీయడం అంటారంట. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం నేర్చుకున్నాను అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటి అని చెప్పేసి. బికాస్ యాజ్ ఎ సెట్ నేను చాలా వీడియోలో చెప్పాను, మా హస్బెండ్ తెలంగాణ, నేను ఆంధ్ర అని చెప్పి మా సైడ్ ఇలాంటివన్నీ నేను ఎప్పుడు చూడలేదు. సో నాకు ఈ ప్రాసెస్ అంతా తెలియదు, ఫస్ట్ టైం నేను నేర్చుకున్నాను. ఇలా పల్లకిలో శివయ్యని పెట్టి పూజించి ఊరంతా తిప్పి ఊరేగించుకొని తీసుకొస్తారంట. దాన్ని చావ తీయడం అంటారంట. ఇలా హారతి పట్టుకొని ఇట్లా డప్పులు మోయించుకుంటూ ఊరంతా తిప్పుకొని తీసుకొచ్చామన్నమాట మేము. यथाशक्ति सत्यनारायण व्रतपूजां करिष्ये।
ఇక ఫైనల్‌గా సత్యనారాయణ స్వామి వ్రతంతో మా పూజలన్నీ కంప్లీట్ అయ్యాయన్నమాట. ఫస్ట్ నవగ్రహాల పూజ, తర్వాత వాస్తు పూజ, నెక్స్ట్ బిల్డింగ్ పైనెళ్ళి బిల్డింగ్ చుట్టూ బంధనం కట్టి కొంచెం సేపు అక్కడ పూజ చేసాం. మళ్ళీ కిందకొచ్చి హోమం, నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం, చావ తీయడం, శివయ్యని ఊరేగించడం. ఎర్లీ మార్నింగ్ 3:00కి స్టార్ట్ చేస్తే ఈ పూజలన్నీ చేయడం మాకు ఆఫ్టర్నూన్ 1 అయింది కంప్లీట్ అవ్వడానికి. ఇంక ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టేశారు. ఆ తర్వాత 1 by 1 వచ్చిన చుట్టాలందరూ మాకు బట్టలు పెట్టారు. పంతులు గారు వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా చేశారు. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. బట్ ఆ బిల్లింగ్ పైనదే మాకేం చెప్పలేదు. సో, నాకు అందుకని అదేంటి అనేది తెలియలేదు. తెలంగాణ సాంప్రదాయ ప్రకారం అయితే అందరూ బట్టలు పెట్టారు. గిఫ్ట్‌లేమన్నా వచ్చాయి అంటే అది మా తరపు నుండి ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారనుకుంటా. ఎందుకంటే మా సైడ్ అయితే బట్టల సంప్రదాయం ఉండదు. ఏమన్నా గిఫ్ట్‌లే ఇస్తారు. ఏ అకేషన్ ఉన్నా సరే. అందుకని చెప్పి మా వాళ్ళందరూ బట్టలు ఏం తేకుండా గిఫ్ట్‌లు తీసుకొచ్చారు. చాలా ఫైనల్‌గా మోస్ట్ సాటిస్ఫైయింగ్‌గా మా గృహప్రవేశం కంప్లీట్ అయింది. కంప్లీట్‌గా హ్యాపీగా చాలా సాటిస్ఫాక్షన్‌గా పూజ అయితే అయిపోయింది. మా గృహప్రవేశం అయితే చాలా అంటే చాలా సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా, మోస్ట్ సాటిస్ఫాక్షన్‌గా అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నేనైతే చాలా టైర్డ్ అయిపోయా. నైట్ 15 మినిట్స్ అంటే 15 మినిట్స్ పడుకున్నా అంతే. సో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.